ఇకపై రిజర్వేషన్ల కోచ్లతో సమానంగా జనరల్ కోచ్లు. గుడ్ న్యూస్ చెప్పినటువంటి రైల్వే మంత్రి. తక్కువ ఖర్చుతో చక్కటి ప్రయాణం చేసేందుకు చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రజలకు ఎక్కువగా జనరల్ బోగీల్లో వెళ్తూ ఉంటారు. కానీ ఎక్కువగా రద్దీ సీట్ల కొరత కారణంగా చాలా మంది రైలు ప్రయాణం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సామాన్య ప్రయాణికులకు పెద్ద సంఖ్యలో సీట్లు అందుబాటులోకి తీసుకురాబోతుంది. జనరల్ కోచ్ల సంఖ్య భారీగా పెంచుతున్నట్లుగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 370 రైళ్లకు 1000 అదనపు జనరల్ కోచ్లను ఏర్పాటు చేయనున్నట్లుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. డిసెంబర్ 2024 చివరి నాటికి 1000 అదనపు జనరల్ కోచ్లను యాడ్ చేస్తామని పార్లమెంట్లో వెల్లడించారు. గత 3 నెలల్లోని 600కు పైగా జనరల్ కోచ్లను రైళ్లకు అటాచ్ చేసినట్లుగా చెప్పారు. ఈ ఏర్పాటుతోటి రోజు 1,00,000 మంది వరకు ప్రయాణికులు జనరల్ కోచ్లు వెళ్లే అవకాశం కలిగిందన్నారు. వచ్చే 2 సంవత్సరాల్లో నాన్ ఏసీ కేటగిరీకి చెందిన 10,000కు పైగా అదనపు జనరల్ కోచ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిపారు. సాధారణ ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. కొత్త జనరల్ కోచ్లు అందుబాటులోకి వస్తే పెద్ద సంఖ్యలో సామాన్య ప్రయాణికులు ట్రైన్ జర్నీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఏడాది చివరిలోగా 1000 జనరల్ బోగీలను అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా ప్రకటించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వచ్చే 2 సంవత్సరాల్లో 10,000 జనరల్ బోగీలను కూడా ప్రవేశపెట్టనున్నట్లుగా తెలియజేశారు. వచ్చే 2 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో నాన్ ఏసీ కోచ్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాం. సాధారణ ప్రయాణికులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. రైలు ప్రయాణం చేసే వారికి ఎక్కువ మంది సామాన్య ప్రయాణికులే ఉన్నారు. వారికి అదనపు సౌకర్యాలు కల్పించే విషయంపై ఫోకస్ పెట్టాం. వచ్చే 2 ఏళ్లలో 10,000కు పైగా జనరల్ బోగీలను రైలుకు యాడ్ చేస్తాం. వీటిలో 6,000 జనరల్ కోచ్లు కాగా మిగతావి స్లీపర్ క్లాస్ కోచ్లు. ఇవి అందుబాటులోకి వస్తే లక్షలాది మంది ప్రయాణికులు జనరల్ క్లాస్ లో ప్రయాణించే అవకాశం ఉంటుంది.